సత్యనాదెండ్ల పేరు ఉంటారు మైక్రోసాఫ్ట్కి ఇప్పుడు CEO. తను 44 సంవత్సరాల పాటు ఒకే కంపెనీలో 43-44 సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేశాడు. ఎంప్లాయ్ అయినప్పటి నుంచి చివరి వరకు ఇప్పటి వరకు అదే కంపెనీ. సో ఆయనకి ఏదో టెస్టులు పెట్టి లాస్ట్కి CEO చేశారు ఆయన్ని, బిల్ గేట్స్. CEO చేసినప్పుడు ఆయన ఒక 8-9 మినిట్స్ మాట్లాడారు ఫస్ట్ మీటింగ్లో ఎందుకు ఇచ్చారు ఇండియన్, అసలు మనకు సంబంధం లేదు, ఈ కంపెనీ ఏమో బ్రాటప్ వేరు, ఈయన్ని తీసుకొచ్చి ఇప్పుడు CEO చేశారు ఎందుకు అంటే ఎందుకో తెలియదు ఎవరికి. CEO అయిన తర్వాత ఆయన మాటల్లో రాశారు ఇది కాలం అప్పట్లో, నేను నా మైన్ మీ మైసెల్ఫ్ అన్న పదం 8 మినిట్స్లో ఒక్కసారి కూడా వాడలే అతను. అంటే CEO అయిన తర్వాత మాట్లాడితే నేను కష్టపడ్డాను, నేను చాలా స్ట్రగుల్ చేశాను, నా కష్టానికి ఫలితం ఇది అని చెప్పలేదు ఎక్కడ. మేము, మనము, మేమందరమే అన్న పదాలు, మేము అనే పదం 11 సార్లు 12 సార్లు వాడాడు ఆయన ఆ చిన్న స్పీచ్లో. అంటే టీం వర్క్ అని, మేమందరం కలిసి చేయటం వల్ల నేను ఇలా ఎదిగాను అని. అప్పుడు లాస్ట్లో బిల్ గేట్స్ చెప్పారు ఇందుకు ఇచ్చాను నేను అని. సో అందుకని నేను అనేది వదిలిపెడితే, ఆ అహం అనేది మనిషిలో వెళ్తే, నేను మాత్రమే చేయగలిగాను, నేను మాత్రమే సాధించగలిగాను, నేను మాత్రమే ఈ స్టేజ్కి వచ్చాను అనేది వదిలేసి, ఎంతోమంది నాకు సహకరిస్తే నేను ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు నేనున్నాను, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది మేకప్ మ్యాన్లు, ఎంతోమంది కృషి వల్ల నేను ఇప్పుడు ఇక్కడ కూర్చోగలిగాను. వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదనుకో ఏ పొజిషన్ ఎవరికి రాదు, మీకైనా నాకైనా. అందుకని ఆ మనము అన్న దాంట్లో ఎవరైనా మనకు కనపడిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, డైరెక్ట్గా మనకి హెల్ప్ చేసిన వాళ్ళకే చేయాల్సిన పని లేదు. సొసైటీలో మనకి ఎంతోమంది ఇస్తే మనం ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం చేయగలిగిన వరకు తిరిగి ఇవ్వాలి.